శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కాళాష్టమి వ్రతం. ఇదే విధంగా మృగశిరాయుక్తమైన శ్రావణ కృష్ణ అష్టమి కూడా పవిత్రమైనది. దీన్ని కాళాష్టమి అంటారు. ఆ తిథి నాడు శంకరుడు అన్ని లింగాల్లోనూ నిద్రించెను. ఆ సమయాన ఆయనను ఆరాధించిన వాని పూజ అక్షయ ఫలదాయకమవుతుంది. అప్పుడు విఘ్నుడు గోమూత్ర జలాలతో స్నానం చేయించి ఉమ్మెత్త పూలతో త్రిలోచనని పూజించాలి. కేసరసత్తు ధూపం వేసి తేనె నెయ్యి నైవేద్యం ఇచ్చి విరూపాక్షుడు నాయడ ప్రసన్నుడగుగాక అని పలికి సువర్ణ సహితంగా నైవేద్యాన్ని ఉత్తమ బ్రాహ్మణునికి దానమివ్వాలి. అదేవిధంగా ఆశ్వయుజంలో ఉపవసించి జితేంద్రియుడై నవమి నాడు గోమయ స్నానం చేయించాలి. కమలాలతో పూజ చేసి ధూపం అర్పించి తేనె మిష్టాన్నం నైవేద్యం ఇవ్వాలి. అష్టమి నాడు ఉపవసించి నవమి నాడు స్నానం చెయ్యాలి. హిరణ్యాక్షుడు నన్ను అనుగ్రహించుగాక అంటూ నువ్వులు దక్షిణ ఇవ్వాలి. కార్తీక మాసంలో పాలతో స్నానం చేయించి కరవీర పుష్పాలతో అర్చన చెయ్యాలి. శ్రీగంధ ధూపం వేసి తేనె పాయసం నివేదించాలి. రజత దక్షిణతో ఆ నైవేద్యం బ్రాహ్మణునికిచ్చి సౌమ్య వచనాలతో భగవంతుడకు స్థానము నన్ను అనుగ్రహించుగాక అని నమస్కరించాలి. మార్గశీర్ష మాసంలో అష్టమి నాడు ఉపవసించి నవమి రోజున పెరుగుతో స్నానం చేయించి భద్ర పుష్పాలతో అర్చన చెయ్యాలి. బిల్వవృక్షపు బెరడులతో ధూపం వెయ్యాలి. తేనెతో వండిన అన్నం నివేదన చేసి దాన్ని బ్రాహ్మణునికి ఎర్రబియ్యపు దక్షిణతో దానమివ్వాలి. శ్రీ శర్వణకు నమస్సులు. ఆ ప్రభువు ప్రీతుడగుగాక అని ప్రార్థించాలి. పవిత్రమైన పుష్యమాసంలో నేతితో స్నానం చేయించి మంగళప్రదాలైన తగరు పూలతో అర్చన చెయ్యాలి. మధువక చెట్టు బెరడు ధూపం వేసి మధువు షష్కొలి నైవేద్యం పెట్టాలి. పెసలు దక్షిణగా ఆ నైవేద్యం బ్రాహ్మణునికి దానం చేసి దేవాధిదేవ త్రయంబక నీకు నమస్కారం అని కీర్తించాలి. మాఘమాసంలో దర్భలు వేసిన జలంతో స్నానం చేయించి కస్తూరితో పూజించాలి. కడిమి చెట్టు బెరడు ధూపం వేసి నువ్వుల అన్నం నివేదించాలి. బంగారం పాయసాన్నం దక్షిణగా నివేదిత అన్నాన్ని బ్రాహ్మణునికి ఇవ్వాలి. ఉమాకాంతుడకు మహాదేవుడు ప్రీతుడగుగాక అని సమర్పించాలి. ఈ విధంగా 6 నెలల కాలం ఈ వ్రతపారణం జరుగుతుంది. పారణం చివర త్రిలోచనునికి సక్రమంగా స్నానం చేయించాలి. మహర్షి గోరోజనం బెల్లం కలిపిన మిశ్రమంతో స్వామిని తాకి పూజించాలి. ఈశ్వర, ఈ దీనుని ఎడ ప్రసన్నుడవ కమ్ము, నా శోకబాధలన్నింటినీ నశింపచేయము అని ఆత్మనివేదనం చెయ్యాలి. తర్వాత ఫాల్గుణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి నాడు యథావిధిగా ఉపవసించాలి. ఆ మర్నాడే దేవుని పంచగవ్యాలతో అభిషేకించాలి. మల్లెపూలతో పూజించి చందన ధూపం వెయ్యాలి. రాగి పాత్రలో నెయ్యి బెల్లంతో వండిన అన్నం నైవేద్యం చెయ్యాలి. ముని 2 వస్త్రాలు దక్షిణతో నైవేద్యం బ్రాహ్మణునికి రుద్ర నామోర్చన చేస్తూ ఇవ్వాలి. చైత్రమాసంలో ఉదుంబర ఫలరసంతో స్నానం చేయించి మందార కుసుమాలతో అర్చించాలి. మహిష గుగ్గిల నేతితో తడిపి ధూపం వెయ్యాలి. నేయి కుడుములు ప్రేమతో నైవేద్యం పెట్టాలి. ఈ నైవేద్యంతో పాటు దక్షిణ కింద చర్మాన్ని బ్రాహ్మణునికి ఇవ్వాలి. నారద తదుపరి శ్రద్ధాభక్తులతో ఆ దేవేశ్వరునికి ప్రీతి గొల్పునట్లు ప్రభు నాట్యేశ్వర నీకు నమస్కారం అని ప్రణమిల్లాలి. వైశాఖ మాసంలో సుగంధ కుసుమ వాసనలు గల నీటితో అభిషేకం చేసి శంకరునికి తియ్యమామిడి పుష్పగుచ్చాలతో అర్చన చెయ్యాలి. నేతితో తడిపిన సాలవృక్షపు బెరడులు ధూపం వేసి కాలాగ్న అని జపిస్తూ నెయ్యి పండ్లు నైవేద్యం పెట్టాలి. ఆ నైవేద్య దానంతో పాటు బ్రాహ్మణునికి జలకుంభంలో యజ్ఞోపవీతాలు భోజన సామాగ్రి దక్షిణ ఇవ్వాలి. ఇక జ్యేష్ఠ మాసంలో స్వామికి అమలక జలస్నానం చేయించి అర్కపుష్పాలతో అర్చన చెయ్యాలి. అభ్యుదయకార్యగు సరళవృక్ష బెరడులు ధూపం వెయ్యాలి. నేయి పెరుగులతో తడిపిన సత్తును నైవేద్యం చెయ్యాలి. 2 పాదరక్షలు గొడుగు దక్షిణగా ఇవ్వాలి. అనంతరం జగత్పతి ప్రీతి సంపాదనకై భగన నేత్రములడచిన ప్రభువు నీకు నమస్సులు. పూషుని పండ్లుడగొట్టిన స్వామి నీకు ప్రణామములంటూ ఉచ్చరించాలి. భక్తి పురస్సరంగా ఇక ఆషాఢ మాసంలో బిల్వోదక స్నానం, శ్వేత ధత్తూర కుసుమార్చనం ప్రతిపాదించబడినవి. సిల్హక ధూపం వేసి నేతితో వండిన పూపాలు అనగా అప్పాలు నైవేద్యం చెయ్యాలి. నేయి ఎవలు దక్షిణగా ఇవ్వాలి. దక్షయజ్ఞ నాశక అని బిగ్గరగా కీర్తించాలి. శ్రావణ మాసంలో భృంగరాజ పత్ర జలంతో స్నానం చేయించి మారేడు దళాలతో పూజించాలి. అగరు ధూపం వేసి నేతితో వండిన పెరుగువడలు, లడ్డూలు, పెరుగన్నం, అప్పాలు నైవేద్యం చెయ్యాలి. దక్షిణగా తెల్లని ఎద్దును
కపిలగోవును, బంగారం, ఎర్రని వస్త్రాలు బ్రాహ్మణునికి అర్పించాలి. శివుని గంగాధర నామంతో కీర్తించాలి. ఈ విధంగా మరొక 6 మాసాలు వ్రతం చేసి పారణ చెయ్యాలి. ఇట్లు సంవత్సరం పాటు వృషభకేతనుని ఆరాధించిన వాడు అనంతమైన కోర్కెలను సిద్ధింప చేసుకొనగలడని స్వయంగా మహేశ్వరుడే వక్కానించాడు. ఓ దేవర్షి, అన్ని విధాలా అక్షయత్వాన్ని ప్రసాదించే ఈ ఉత్తమమైన పుణ్యవ్రతాన్ని సాక్షాత్తు రుద్రుడే వివరించాడు. దీనికి తిరుగులేదు, సాటి లేదు. ఓం శాంతి శాంతి శాంతి.